మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ముబారక్ నగర్లో ఉన్నాము. ఒక సినిమా రేంజ్లో ఒక కార్ తీసుకొచ్చి దాదాపు 3 దొంగలు ఇదే ఏరియాలో 3 దొంగతనాలు కూడా జరిగినాయని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ముబారక్ నగర్లో 2 దొంగతనాలు జరిగితే గంగాస్థాన్ ఫేజ్ 2లో ఒక దొంగతనం జరిగిందనేది మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో దొంగతనాల పట్ల సినిమా స్టైల్లో ఇలాంటి ఎంట్రీ ఇస్తూ ఈ దొంగతనాలు చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని ముబారక్ నగర్లో ఉన్నాము. సీసీ కెమెరా నిఘా ప్రతి ఏరియాలో చాలా పెద్ద పెద్ద సీసీ కెమెరాలు పెట్టినా కూడా దొంగలకు ఇవేవి మాకు పట్టవు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కార్ నిన్న ఏదైతే ఈ ఏరియా నుంచి వచ్చింది, సీసీ కెమెరా విజువల్స్ తీసుకొని ఏదైతే సోషల్ మీడియాలో పోలీస్ అధికారులు వైరల్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి వెహికల్ ఇదే రూట్లో వచ్చి వెహికల్ అనేది ఇక్కడ పార్క్ చేసిరు అనేది క్లియర్గా తెలుస్తుందా. మొత్తం ఈ సమాన్ అంటారు దీన్ని. యాక్చువల్లీ 4 కెమెరాస్ ఉన్నాయి, దీనికి 4 పెద్ద పెద్ద కెమెరాస్ ఉన్నాయి. కెమెరా సీన్నే ఉన్నాయి. ఇదొక ఇల్లు. వాళ్ళు నిన్న ఇదే నియర్ బై ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక పెద్ద బోర్గం అనే ఏరియాకి వెళ్ళడం జరిగింది. రాత్రి ఎవరు లేని టైం చూసుకొని ఈ దొంగతనం చేశారు అనేది క్లియర్గా తెలుస్తూనే ఉంది. సో మనతో ఇక్కడ అమ్మ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అమ్మ, ఏం పేరు అమ్మ? మీ పేరు? కళావతి. ఏమైంది అసలు, ఏం జరిగింది? నేను మా కూతురు దగ్గరికి వెళ్ళిన 2 రాత్రులు ఉన్నా అక్కడ. వచ్చేసరికంటే పొద్దున 6 గంటలకు నా మనమాడు చేసిపోయిండు. వచ్చేసరికంటే 2 తాళాలు అటొక్కటి ఇటొక్కటి పడ్డాయి. ఈ గేట్ తీయలే, ఈ 2 తాళాలు తీసిండ్రు. 30,000 రూపాయలు ఉండే పోయినాయి. కబోర్డు తీసిండ్రు, పోయిండ్రు. ఏమి చేయలే. ఏం ఖరాబ్ బంగారం లేదు నాన్న, పైసలే. ఎట్లా వచ్చిండు దొంగ? ఎక్కడ నుంచి వచ్చిండు? ఇక్కడికి వెళ్ళి దుంకిండు. అక్కడికి వెళ్ళి అటు అలా చూస్తే లేదు, కార్లు వచ్చిండ్రు. కార్ అక్కడ ఆపిండ్రు. కార్లకు వెళ్ళి బ్యాగ్ వేసుకొని దిగిండు. మాస్క్ కూడా లేదు అడికి. గుర్తుపట్టచ్చా మరి? అది కెమెరాలలో వాడాడా మరి? ఆయన కెమెరాలో పడ్డాడు. వచ్చిండ్రు. కార్ నంబర్ కూడా పడ్డది. కానీ అవి నాకేం తెలియదు కదా నాన్న. పోలీస్ అధికారులు వచ్చిర్రా మరి? వచ్చిర్రు. ఫస్ట్ 2 వచ్చిర్రు, మళ్ళీ తర్వాత ఎస్ఐ, మళ్ళీ ఇంకొక అతను, ఇద్దరు. మళ్ళీ ఇక ఫోటో తీసుకొని పోయిండ్రు. అన్ని రాసుకున్నారు. మాది పెద్ద గొలుసు ఉండే, ఒకవేళ ఉన్నదేమో అని చెప్పి అంటే, అమ్మ మీరు లాకర్లో చూసుకొచ్చుకున్న తర్వాత ఫోన్ చేసి చెప్పుర్రంటే పోయినాము. ఉన్నది ముబారక్ నగర్ లోనే. ఇక్కడ జరిగిన తర్వాత ఇంకో దగ్గర కూడా దొంగతనం జరిగిందంట, తెలుసా మీకు? అక్కడ చెప్పిండ్రు, వేరే వాళ్ళు అన్నారు. వాళ్ళ దగ్గర ఇంకెక్కువ పోయిందంట కదా? 55,000 అంటున్నారు. నాకు తెలియదు నాన్నయ్య. నిన్న పొద్దంతా మనుషులే వచ్చింది ఇంట్లోకు. ఇక నేనేం మంది నడుచుకున్నా, నా పరిచయంలో నేనే ఉన్నా. ఇక నేను ఇప్పుడు ఇంత రోడ్ మీదనే ఇట్లాంటి దొంగతనాలు జరుగుతున్నాయి, ఎప్పుడు జరగలేదు ఇట్లా? ఎన్నడూ లేదు. పాతిల్లుండే మాది. పాతిళ్ళకు తాళం వేసి నేను నా బిడ్డ డెలివరీ అయితే 3 సంవత్సరాలు ఉన్నాడా. జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి మాట్లాడుకుంటే మనము క్లియర్ గా చూడొచ్చు. ఇది చాలా పెద్ద చమాన్ అంటారు. ఇక్కడ నిత్యం చాలా మంది కూర్చుంటూనే ఉంటారు. కాకపోతే ఏ టైంలో దొంగలు వచ్చారు అనేది మనకి 2 గంటల సమయం నుంచి 3 గంటల ప్రాంతంలో దొంగలు వచ్చి ఈ దొంగతనాలకి పాల్పడ్డారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ముబారక్ నగర్ కి సంబంధించిన స్థానికులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. ఏం జరిగిందండి నిన్న? మొన్న 8 రోజుల కింద వీళ్ళది మేము మీద కూర్చున్నాం అందరం. అయితే అందులో తాళంలో ఏమో వేసిరని అక్కడ సీసీ కెమెరా దగ్గర ఆయన చూస్తాడు, ఆనందం అంటే ఆయన దగ్గరికి 2-3 సార్లు పోయిందట. రాలేడట. ఇక్కడ వచ్చి అందరికి చెప్పినా మరి బిడ్డ దగ్గరికి పోయిందా ఆడికి పోయిందా మాకు తెలియదు. కానీ వాళ్ళు చూస్తున్నారు, వారం రోజులు 2 వారాల నుంచి చూస్తున్నారు. ఆమె లేనట్టు చూసి వచ్చి నిన్న తాళము వలగొట్టి మొత్తము ఇంకా బంగారు బింగారు ఇక్కడ పెట్టలేదు అట, లాకర్లో పెట్టుకున్నారట. 30,000 రూపాయలు తీసుకుపోయినండి. ఇప్పుడు నిన్న ఇంకా వేరే దగ్గర కూడా దొంగతనాలు జరిగినాయంట. అక్కడ కూడా ఏం జరిగింది మరి? ఏం జరిగింది తెలియదు. నేను ఇక్కడనే ఉంటాను. 2 దొంగతనాలు ఇక్కడ జరిగినాయి. గంగాస్థాన్లో ఒక జరిగింది, ఇక్కడ కూడా జరిగింది. మా ఊర్లో మెయిన్ సెంటరు అన్ని ఉండంగా ఇక్కడ
పోలీస్ అధికారులకు మెయిన్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పోలీస్ అధికారులకు దీనిపైన పోలీస్ అధికారులకు మాకు ఎటువంటి సేఫ్టీ లేదు, కెమెరాలు పెట్టిన సేఫ్టీ లేదు. ఆమె ఒక ఆడది ఉంటుంది పాపం, ఆమె పిల్లల దగ్గరికి పోయింది కాబట్టి ఆమె 30,000 రూపాయలు తీసుకుపోయారండి. అది ఇప్పుడు పెట్రోలింగ్ సరిగ్గా సవ్యంగా నడుస్తుందా? పెట్రోలింగ్ వెహికల్స్ ఏమైనా వస్తున్నాయా, కనిపిస్తున్నాయా మీకు? అసలు పెట్రోలింగ్ వస్తుంది ఒకసారి కిక్కి మొన్న ఈ జరిగిన నుంచి ఊరుతుంది. అంతకుముందు వాళ్ళకి పోలీసు వాళ్ళకు కూడా చెప్పుర్రి కంపల్సరీ తీరమ్మను అటు ఇటు పోవుడు అది నడది. నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి దొంగతనాలు. పెట్రోలింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే ఈ దొంగతనాలకు కారణమవుతుందా? అట్లాంటిది ఏం లేదు. పెట్రోలింగ్ వ్యవస్థ వస్తుంది కానీ వాళ్ళు కూడా ఎంతకని చేస్తారు. పెట్రోలింగ్ వ్యవస్థ అని కాదు కానీ అంటే ఈ తాగుడు వ్యసనాలకు చెడు వాళ్ళకు బానిసై మనుషులు ఈ ఈజీ మనీ అలవాటు, అంటే కష్టం చేయకుండా డబ్బులు సంపాదించాలంటే పొద్దున్న దాకా మధ్యాహ్నం వేలు ఏం చేస్తారు, రెక్కి నిర్వహించి ఏ ఇళ్ళకి తాళాలు ఉన్నాయో వాళ్ళు చూస్తున్నారు, రాత్రిపూట వచ్చి ఈ దొంగతనాలకు పాల్పడుతుంది. సినిమా రేంజ్ లో ఎప్పుడు కూడా ఒక కార్లో వచ్చి దొంగతనాలు చేయడం ఇప్పటి వరకు మేమైతే వినలేదు. మీరు విన్నారా ఇప్పటి వరకు ఇట్లాంటిది? నా 62-63 సంవత్సరాల వయసులో సుమారు 50 సంవత్సరాల నుంచి నాకు మంచి అవగాహన ఉంది. అట్లాంటిది ఎలాంటిది జరగలేదు, ఎన్నడూ జరగలేదు. ఇది ఈ సినిమా పక్కిలో చేస్తున్నటువంటి నిర్వాహాలు ఇవన్నీ యువకులు విలాసమైనటువంటి జీవితాలకు అలవాటు పడి ఈ రకంగా చేస్తారు. కష్టం లేకుండా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తారు. నగర పరిసర ప్రాంతాల్లో చాలా జరుగుతున్నాయి ఇవి. ఎందుకంటే ఈ మధ్యాహ్నం వేళ రెక్కి నిర్వహిస్తారు. మా గ్రామం ఏమైపోయిందంటే గతంలో ఇంత విధాలు లేకుండే. ఎవరెవరో కొత్త వాళ్ళు ఎవరెవరో వచ్చి ఏదో ఇష్టానుసారంగా తిరుగుతురు. ఎందుకు అంటే ఏంది వాళ్ళకి చెప్తలేరు, మీకేంది అంటారు. కనీసం మా వయసుకు కూడా గౌరవించకుండా ఎవరైనా మేము అడిగితే బాబు మీరు ఎవరు, ఎందుకు వచ్చిరంటే మీకెందుకు చెప్పాలంటారు. భయం అనేది కొత్త వాళ్ళ లోపల లేదు. ఫైనల్ గా చూడొచ్చు, ముబారక్ నగర్ లో 2 దొంగతనాలు, గంగాస్థాన్ లో ఒక దొంగతనం జరిగింది. మనం ఆల్రెడీ గతంలో ఒక ఇన్సిడెంట్ పట్ల మనము దొంగతనం ఒక ఏరియాలో జరిగిందని చెప్పేసి తెలుసుకున్న తర్వాత అదే ఏరియాలో దాదాపు 5 ఇన్సిడెంట్లు జరిగినాయి. 5 ఇన్సిడెంట్లు కాదు, తర్వాత మళ్ళీ పెద్ద బోర్గేమ్ అదేవిధంగా ఆర్యనగర్కి సంబంధించిన ఏరియాల నుంచి కూడా మాకు వివిధ కాల్స్ రావడం జరిగింది. ఒక్కటే రోజు దాదాపు 7 ఇన్సిడెంట్లు జరిగినాయంటే పోలీస్ వ్యవస్థ అసలు ఏం చేస్తుంది అనేది ఒక పక్కన కొంతమంది విమర్శిస్తే కొంతమంది మాత్రం సమర్థిస్తూనే ఉన్నారు. సో నిజామాబాద్ జిల్లాలో ఒక సినీ రేంజ్లో ఈ దొంగతనాలు జరిగినాయని చెప్పేసి తెలిసిన పరిస్థితి అయితే ఉంది. మనకి ప్రజలైతే కంటి మీద కునుకు లేకుండా ఉంటున్నారు అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇది వెరడి సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, ముబారక్ నగర్ నుంచి.